సార్ నీకు సంజాయిషి ఇవ్వడానికి కాదు, నువ్వు తెలుసుకోవడానికి చెప్తున్నాను. బట్ దానికి ముందు నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అడగండి సార్, నేను చాలా ప్రిపేర్ అయ్యాను. చైల్డ్హుడ్ నుంచి నీకు తెలిసిన 3 ఫ్రెండ్స్ పేరు చెప్పు. సార్ 3 ఫ్రెండ్స్ లేరు కానీ ఒకడు ఉన్నాడు సార్. ఎవరు? కిరణ్ సార్. కిరణ్? ఎస్ సార్. అయితే డెఫినెట్ గా సెకండ్ ర్యాంక్ స్టూడెంట్ అయి ఉంటాడు. మీరిద్దరూ ఈ క్లాస్ లో కాకుండా బయట ఎప్పుడైనా కలుస్తారా? లైబ్రరీలో కలుస్తాం సార్, అండ్ ల్యాబ్స్ లో కలుస్తాం సార్. సో యూ హ్యావ్ నో ఫ్రెండ్స్ అవుట్ సైడ్. అంటే నీకు స్నేహం, ప్రేమ, ఆప్యాయత వీటి అర్థాలు కూడా తెలియదు కదా. ఎప్పుడు చూసినా బుక్స్ బుక్స్, ర్యాంక్స్ ర్యాంక్స్. నీలాంటి వాడికి ఫ్రెండ్స్ ఎక్కడుంటారా? వాట్ యు డూ టు ఎంజాయ్ లైఫ్? అంటే లైఫ్ లో ఫన్ కోసం ఏం చేస్తావు? సార్ లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ బుక్స్ చదువుతాను, అండ్ ఇంటర్ కాలేజ్ ఎడ్యుకేషనల్ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేస్తాను సార్. నెక్స్ట్ ఐప్యాడ్ లో లెర్నింగ్ యాప్స్ చాలా ఎంజాయ్ చేస్తాను సార్. ఇవి ఎంజాయ్మెంట్స్? ఎస్ సార్. వాట్ అబౌట్ సండేస్? సండే మెకానికల్ వర్క్ షాప్ లో వెల్డింగ్ అండ్ టింకరింగ్ నేర్పిస్తాను సార్. ఐ రియల్లీ ఎంజాయ్ దాట్. ఆర్ యు సీరియస్? ఎస్ సార్. సనీ సార్, నువ్వు సండేస్ ఆఫీస్కి రావు కదా? రాను సార్. ఏం చేస్తుంటావు ఆ రోజు? పెళ్ళం పిల్లల్ని సినిమాకి తీసుకెళ్తాను సార్, లేదంటే ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాం సార్. యూ కెన్ గో. దాట్స్ ఎ స్టోరీ. యు సీ, సిస్టమ్ కూడా 24 అవర్స్ ఆన్ చేసి పెడితే హ్యాంగ్ అవుతుంది. నేను అడిగి నా స్టడీస్ కాదు, చిల్అవుట్ చేయడానికి ఏం చేస్తుంటావు? లైక్ కాలేజ్ బంక్ కొట్టడం, ఫ్రెండ్స్, మూవీస్, హ్యాంగ్ అవుట్స్, పార్టీస్. కాలేజ్ ఇస్ లాట్ ఆఫ్ ఫన్. యు సీ. నో అవన్నీ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ చేస్తారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్సా? హలో, నేను కూడా బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే, పైగా డ్రాప్ అవుట్. ఇంత పెద్ద కంపెనీ కట్టాను. నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా నాలాంటి బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ దగ్గరికే జాబ్కి రావాలి. అయినా 17 గంటలు చదివితే ఫస్ట్ ర్యాంక్ రావచ్చేమో గానీ ప్రపంచ జ్ఞానం రాదు. కేవలం బుక్స్ చదవడం కంటే ప్రపంచం గురించి తెలుసుకున్న వాడే నా దృష్టిలో ఫస్ట్ ర్యాంకర్. అందులో నువ్వు 0. 4 గోడల మధ్య ఉన్న ర్యాంక్ స్టూడెంట్స్ నాకొద్దు. నలుగురితో కలిసి పనిచేసే బ్రైట్ స్టూడెంట్స్ కావాలి. హలో, ఏం చేస్తున్నావు? సార్ మీ రిక్వైర్మెంట్స్ అని నోట్ చేసుకున్నాను సార్. నేను చెప్పింది వింటే చాలు. నా దగ్గర చాలా మెషిన్స్ ఉన్నాయి. నాకు వాటితో పనిచేసే మనిషి కావాలి గాని ఇంకో మెషిన్ కాదు. ఒక మనిషి 100 మెషిన్లు తయారు చేయగలడు, కానీ 1000 మెషిన్లు కలిసి ఒక మనిషిని తయారు చేయలేడు. యు ఆర్ జస్ట్ అ ర్యాంక్ మెషిన్. సార్ దిస్ ఇస్ నాట్ ఫేర్ సార్. ఈ జాబ్ రావాలనేది నా 20 ఏళ్ళ కల సార్. దీనికోసం నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాను సార్. మా మమ్మీ డాడీ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు సార్. నేను చదివిందంతా వేస్ట్ అయిపోయింది సార్. హలో, నువ్వు బాధపడుతున్నావనో ఏడుస్తున్నావన్నో కారణంతో నీకు జాబ్ ఇవ్వలేను. పైగా నాకు ఇలాంటి ఏడుపు ముఖం నచ్చదు. యూ కెన్ గో నౌ. స్వీట్ తీసుకురా. బాబు గారు ఏంటి విశేషం? మా వాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు రా. అవునాయి గారు. ఏమాయిట్రా, స్వీట్ తీసుకో. అదేంటయ్య గారు, జాబ్ రాకుండానే పంచి పెట్టేస్తున్నారు సీట్లు. వాడు ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్, వాడికి రాకపోతే ఎవరికి వస్తుంది? అదిగో వచ్చాడు. నానా స్వీట్ తిని నానా. జాయినింగ్ ఆర్డర్ ఎక్కడ? ప్యాకేజ్ ఎంత? ఏమైంది నాన్నా? చెప్పరా? ఆ? సార్ మీరందరూ ఇక్కడే ఉన్నారా? 5 స్టార్ చాక్లెట్ తీసుకోండి సార్. దేనికి? ఎందుకు పనికిరాడనుకున్న మా వాడు సేమ్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాడు సార్. మీ వాడికి ఉద్యోగం వచ్చిందా? అవును సార్, నెలకి 25,000 శాలరీ. మేడం ఇదిగో బాబు, ఇంకా చాలా మందికి ఇవ్వాలి. వస్తాను సార్. నాన్నా
లీవ్ దెమ్. పార్సాది గారా సార్, ఎందుకు సార్ మా వాడిని సెలెక్ట్ చేయలేదు? సిట్ డౌన్. ఎందుకు సెలెక్ట్ చేయాలి? మా వాడు ఫస్ట్ ర్యాంక్ సార్, అంతకంటే ఎలిజిబిలిటీ. ర్యాంకులు చూసి ఇవ్వడానికి ఇది కార్పొరేట్ కాలేజ్ కాదు, ఇట్స్ అ కార్పొరేట్ కంపెనీ. మీ వాడికి ఇంతకు ముందే చెప్పాను, వీడికి 100% బుక్ నాలెడ్జ్ బట్ 0% జనరల్ నాలెడ్జ్. ఈ జాబ్ రాలేదని మా వాడు సూసైడ్ చేసుకోపోయాడు సార్. సో వాట్? ఈ కంపెనీలో జాబ్ రాకపోతే వేరే కంపెనీలో ట్రై చేయాలన్న మినిమం ఆలోచన కూడా లేదు వీడికి. ఇలాంటి వాడికి ఈ కంపెనీలో జాబ్ ఇస్తే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడంతే. యూసీ, ఒక సిస్టమ్ పనిచేయాలంటే ర్యామ్, హార్డ్ డిస్క్, ప్రాసెసర్ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న పవర్ లేకపోతే ఏది పనిచేయదు. ఆ పవర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అది వీడిలో లేదు. అది వీడి తప్పు కాదు, మీది, ఈ సిస్టమ్ది. చిన్నప్పటి నుంచే ర్యాంక్ రాకపోతే పనికి రాడని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ తో పెరిగిన వీళ్ళు ఇలా స్పెసిమెన్స్ లా తయారవుతారు. అరే, చిన్న చిన్న విషయాలు కూడా ఒక డిసిజన్ సార్ ఇవంతా నాకు అనవసరం సార్. ఇప్పుడు ఏంటి సార్, వాడికి ఇంకో సెమిస్టర్ ఉంది. ఆ సెమిస్టర్ పూర్తయ్యేలోపు వాడిని కూడా మీలాగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్ చేసి నేను తీసుకొస్తాను. లేకపోతే నా పేరు కారపూడి శోభన్ బాబే కాదు సార్. ఆ స్మైల్ ఏంటి సార్, నా వల్ల కాదనా సార్? నాకు ఛాలెంజ్లు కొత్త ఏం కాదు సార్. వాడు పుట్టినప్పుడే నేను ఛాలెంజ్ చేశాను. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీగా పెట్టుకోండి. వీడియో ఫుటేజ్ ప్రూఫ్ తో వస్తాను. వీల్ కమ్ బ్యాక్. ఇదేంటండి కొత్తగా? శోభన్ బాబు కారం పొడి. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, తాళం చెవి మారాలంటే ముందు తాళం మారాలి. ఏమన్నాడు వాడు? నువ్వు నార్మల్ గా లేకుండా అబ్నార్మల్ గా ఉన్నావన్నాడా? ఒక్క రోజు టైం ఇవ్వు, నిన్ను ప్రెసెంట్ ట్రెండ్ లోకి తీసుకొస్తాను నాలాగా. వీడేంటి ఇలా ఉన్నాడు? ఎందుకు నవ్వుతున్నారు? చూడవే, శోభన్ బాబు లాగున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. నువ్వు కూడా శ్రీదేవిలా వేసుకోవే. ఏంట్రా అలా పరిగెత్తుకొస్తున్నావు? అమ్మాయిని వెంట పడతారా? లేదు డాడీ, కుక్కలంట పడుతున్నాయి. ఏంటి సార్ ఈ గెటప్లేంటి? ఏ డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నారు? డ్రామా కదయ్యా, మా వాడిని మీ వాడిలా ట్రెండీగా తయారు చేయాలని ట్రై చేస్తున్నాం. మా వాళ్ళగానా? వాడు వాలకం చూడవయ్యా, చింపాంజీల జుట్టు, ఆ చౌపోగు, చిరిగిపోయిన ప్యాంటు, ఒంటి నిండా టాటూలు, పెదవులకి ఎగ్జాంపుల్ ఉన్నాడు వాడు. సార్, జీవితం ఒక చక్కెర లాంటిది కదా సార్. ఒక్కోసారి పైనున్నోడు కిందకు వస్తాడు, కిందున్నోడు పైకి వెళ్తాడు. లైఫ్ ఈస్ ఏ రోలర్ కోస్టర్. సమ్ టైమ్స్ ఇట్ గోస్ అప్, సమ్ టైమ్స్ ఇట్ కమ్స్ డౌన్, జస్ట్ లైక్ దిస్ సార్. సొళ్ళు ఆపి సొల్యూషన్ చెప్పు, వీడిని ఎలా మార్చాలి? అదంత ఈజీ కాదు సార్. బై బర్త్ బ్లడ్ లోనే ఉండాలి. ఆ ఎదవలు బై భర్తే పుడతారులే. కరెక్ట్ ఐడియా చెప్పవయ్యా. సార్, ఈ రోజుల్లో 30 రోజుల్లో కుకింగ్ నేర్పినట్టు, 30 రోజుల్లో డ్రైవింగ్ నేర్పినట్టు, 30 రోజుల్లో ఎలాంటి వాడినైనా మార్చేసే కోచింగ్ సెంటర్లు ఉన్నాయి సార్. బాగుపడ్డానికే అనుకున్నాను, చెడగొట్టడానికి కూడా కోచింగ్ సెంటర్స్ పెట్టారా? ఇంతకే ఎవడా కోచ్ గాడు? Bobby. Bollywood Bobby. I'm the ECG. అంటే డాక్టరా? No, director. Extraordinary creative genius. అంతే కదండి, మా గురూజీ బాలీవుడ్ లో 2 బడా బ్లాక్ బస్టర్ ఫ్లాపులు తీసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ స్కూల్ పెట్టారండి. నిన్ను అడిగారా? కొంచెం బిల్డప్ ఇద్దామని గురూజీ. చెప్పారా? అంధీరేలో 2 ఫ్లాట్లు అమ్ముకు దొబ్బి హ్యాపీ పెట్టేశారని. Shut up. మీరు ఏమైనా తీసుకుంటారా? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? I would like to have అలాంటివి ఏం తీసుకోరండి, మా గురూజీ ఓన్లీ హాటే తీసుకుంటారండి. హాటా? హాటే వితౌట్ సడా ఆల్రెడీ తీసేసుకున్నారండి. మరీ అంత పొద్దున్నే తాగేశారా? తాగలేదండి, తీసుకొచ్చామండి. ప్యాకప్ అయిన తర్వాత తాగుతారండి. నిన్ను అడిగారా? ఇంకొంచెం బిల్డప్ పెంచుదామని గురూజీ. చెప్పారా? పొద్దునే తాగుతాడు, పాకపోయిన తర్వాత ఏమో సెటప్. Shut up. మళ్ళీ ఇలాంటి చెత్త బిల్లు ఇస్తాడు, పాకం చెప్పిస్తావు. లేడీ చెయ్యి. చీయ, అదేం పేరు చెత్తగా? నా అసలు పేరు చింపు అండి, కానీ మా గురూజీ ముద్దుగా షార్ట్ కట్ లో చీ అని పిలుస్తారండి. చిచి, పిలిచారా సార్? లేదయ్యా, చేదరించుకుంటున్నాను. చేపండి. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఏం లేదండి, అది ఏం లేదా? మరి ఈ మాత్రం దానికి నన్ను పిలిచారు? కాల్ చేయబోక ప్యాకప్. బాబీ గారు, ఇందాక ఫోన్ లో నేను చెప్పిన మ్యాటర్ ఈయన గురించేనండి. నా గురించి. ఈయన గురించా? ఫన్నీ. వాట్స్ యువర్ ఏజ్? 55. యువర్ వెయిట్? 75.
అసలు మీ జీన్స్ లో ఏజ్ లేదు, బాడీలో యూజ్ లేదు, మీ వల్ల ఇండస్ట్రీకే యూజ్ లేదు. ప్యాకప్. బాబీ గారు క్యాండిడేట్ ఈయన కాదండి వీళ్ళ అబ్బాయి. షార్ట్ ఫిల్మా, ఫీచర్ ఫిల్మా? మా వాడు ఫ్యూచర్ ఫిల్మ్ అండి. క్వైట్ ఛాలెంజింగ్. అందుకే మా అందరికి వచ్చారు. పెద్ద ఫిల్మ్ అయితే మీ దగ్గర కిందకు వస్తారు సార్. అదిగా. మీ బాబు ఇక్కడ? బాబు మీ వాడి డ్రెస్సింగ్ చూస్తుంటే నా కళ్ళకే కలర్ బ్లైండ్నెస్ వచ్చేలా ఉంది. అయినా ఈ మెట్రో టైంలో రెట్రో లుక్ ఏంటండి? కాస్ట్యూమ్స్. $69,000. 69 lakhs అలా పెట్టాలి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత బాగుంటే మీ కొడుకు ఫ్యూచర్ ఫిల్మ్ అంత బాగుంటుంది. అరే గివ్ మీ క్వాంటిటీ, ఐల్ గివ్ యూ క్వాలిటీ. పెడతాంలేండి. క్వాలిఫికేషన్ కోసం అంత ఖర్చు పెట్టాం, క్వాలిటీ కోసం ఆ మాత్రం పెట్టలేమా? నెక్స్ట్ మేకప్. రేపటి నుండే మీ వాడి ట్రైనింగ్ కాల్ షీట్ స్టార్ట్. బాబు రెడీ బాబు? ఫుల్ రెడీ. కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఆర్ట్ ఈజ్ ఎ హార్ట్ ఆఫ్ లైఫ్. రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక మనిషికి నవరంధ్రాలు ఎలాగో నటనకి నవరసాలు అలాగా. ఏం కంపారిజన్ రా బాబు. అరే చీ. గురుజీ యు రెడీ? రెడీ గురుజీ. గుడ్. యు వాచ్. హాస్యం. గుడ్ వన్. శాంతం. వీరం. కరుణ. ఎటకారం. భయం. ఇంకా భయం. ఇంకా భయం. అద్భుతం రా, అద్భుతం. కన్ఫ్యూజ్ అయ్యాను సార్, రెండు ఒకేలా ఉంటే. Shut up. శృంగారం. గుడ్ వన్. ఇలా ఇప్పుడు నువ్వు చేసి చూపించి చూద్దాం. ఓకే సార్. ఇది హాస్యం, హే. ఇది శాంతం, ఇది వీరం, ఇది కరుణ, ఇది వెటకారం, ఇది భయం, ఇది శృంగారం. గురుజీ నవరసాలంటే 8 రసాలు వచ్చినాయి, 9 రసం ఎక్కడా? ఇది రౌద్రం రా. నీకు సైడ్ కొట్టడం వచ్చా? నాకు ఆల్రెడీ సైట్ ఉంది బాబీ సార్. రైట్ 1.5, లెఫ్ట్ 1.75. సారీ గురుజీ. సైట్ అంటే ఆ సైట్ కాదు బాబు. ఒకసారి కన్నుకొట్టు. నేను ఊత గురుజీ. బాబు బాలశిక్ష అనుకున్నాను, పెద్ద బాలశిక్షలా ఉన్నాడు. క్షణం బడ్జెట్తో సరిపోదు, క్షణం బడ్జెట్ కావాలి. గురుజీ అర్థం కాలే. 2-3 కాల్ షీట్లతో చుట్టిదాం అనుకున్నాను రా.